అండ్ ఈరోజు అయితే నేను మీకు ఎల్లిపాయలతో ఒక టిప్ చూపెట్టడానికి వచ్చిన. ఏంటా అనుకుంటున్నారా? ఏదైనా ఫంక్షన్ అయితే, పండుగలు అయితే, అబ్బా అన్ని ఎల్లిపాయలు. ఫస్ట్ మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. అబ్బా అది ఎట్లా అని ఆలోచిస్తున్నాయి, ఇది ఎప్పుడు తీయాలి, దానికే టైం అంతా వేస్ట్ అవుతుందని ఆలోచిస్తుంటారు కదా. ఇక దానికి కావాల్సిన టిప్ ఏంటంటే, ఈ ఎల్లిపాయలన్నీ ఒక వాటర్ బౌల్లో ఒలిచేసి పొట్టు తీసిరనుకో 5 minutesలో వచ్చేస్తాయి. అండ్ నేను ఇంకో వీడియో కూడా పెట్టిన, ఒకసారి అది చూడండి. అండ్ అంటే నేను అప్పుడు పప్పు వండిన, ఆ పప్పులకి తీసినాను అనమాట. ఒక్కసారి ఆ వీడియో చూసేయండి. ఎల్లిపాయలను అయితే చాలా అంటే చాలా ఈజీగా తీయచ్చు. ఇక నేను ఇంత పప్పు వండినప్పుడు పప్పులకైతే మనకు ఒకటే ఎల్లిపాయ అవసరం ఉండదు కదా. అందుకే ఇక నేనైతే ఒకటే ఎల్లిపాయ వాటర్లో నానబెట్టేసి తీసిన, అంటే మీకు ఫస్ట్ జస్ట్ ట్రై చూపెట్టడానికి. అండ్ ఇక మీరైతే ఇదే టిప్ యూజ్ చేయండి ఫంక్షన్లు పండుగలు అయినప్పుడు. ఆ గోల్రు చేతులు అనేవి ఎవ్వి నొప్పి పెట్టకుండా ఈజీగా తొందరగా తీసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇక నేనైతే అసలు రోజు అంటే నేనైతే రోజు ఎల్లిపాయ పొట్టు తీస్తూనే ఉంటా, ఫ్రెష్గా వేస్తాను అనమాట. దానివల్ల నేను ఈజీగా వేయగలుగుతుంది. ఇట్లా మీరు కూడా వేయండి ఫ్రెండ్స్ ఇట్లానే. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కదానికి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరు నా వీడియోస్ చూస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్, అండ్ లైక్ చేయండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం.